మా వారికి ప్రాణదానం చేశారు వకీల్ గారు. మీ ఉపకారం ఆ జన్మాంతం మర్చిపోలేను. ఇందులో నా ఉపకారం ఏముందండి, అది నా ధర్మం. ఇక నాకు కావాల్సింది మన మూర్తి పెళ్లి విషయం. అవునట్టు, లేకపోతే మళ్ళీ ఏ ఆశ్రమానికి కింద పడిపోగలడు. క్షమించండి వకీల్ గారు, నా పెళ్లి ప్రస్తావన ఎత్తకండి, నన్ను బలవంతం చేయకండి. ఇందులో బలవంతం ఏముందబ్బాయి, ఒకసారి పిల్లలు నచ్చకపోతే పెళ్ళక్కర్లేదు. ఓకే సార్, మీరు అతనికి ప్రాణదానం చేశారు, మీ మాట ఎలా కావద్దాడు? థ్యాంక్ యూ. మిస్టర్ మూర్తి, మీరెంతగా చెప్తున్నారు, అలాగే పిల్లలు చూస్తాను. అవుతారా సారు? పాట ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఒక్క సంగీత జ్ఞానమే కాదు అంకుల్, మంచి లోక జ్ఞానం కూడా ఉంది. బాబు గారు, ఏమి అనుకోకండి, తమరు ఏ వ్యాపారం చేస్తుంటారు? వ్యాపారం కడుపు నిండా కానా, కంటి నిండా సోనా, బాకీ టైం షికారు కర్నా అంటే ఏట వేట, దోమలకి ఏట. బావగారు చమత్కారానికి అంటున్నారు కానీ ఏ వ్యాపారం లేకపోతే ఇటువంటి భవంతి, ఈ వెండి బంగారు సామాన్లు, ఈ జవహరి ఎలా వస్తాయి? అవునది, పోయిన యుద్ధంలో 10 లక్షల లెక్క కమాయించాం, ఉన్నది ఇద్దరం, నేను నా బీటీ. ఇంకా గడించి ఏం చేయాలి? చాలు 10 లక్షలు 10 తరాల వరకు చాలు. బావగారు, మీ సంబంధం మాకు నచ్చింది. సంతోషం, చాలా సంతోషం. బాబు గారు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఒప్పుకుంటున్నారా అంకుల్? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఇష్టపడాలి. దట్ ఇస్ ద పాయింట్. మిస్టర్ పర్వతాలు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు, మీకేమన్నా అభ్యంతరమా? ఓ గట్నే, తర్వాత తగ్గకూడదు. వకీల్ సాబ్ పద్యమాన అలవాట్లు పోతే లేని పోతాం. లేని నన్ను చూడాలనుకుంటున్నారా? చూడండి. అలా చూస్తున్నారే, బహుశా నా అందం మీకు నచ్చలేదేమో. అదే మాట, అదే రూపు, అచ్చంగా ఆమె. ఎవరామె? ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా మీ కల్లో చూసారా? కళ కాదు, నిజంగానే. ఇంతకు ముందు మా ఇంట్లో ఒక దాసి పిల్ల ఉండేది, అచ్చంగా ఆమె మీ పోలికలే. వాట్? నన్ను మీ దాసిదాంతో పోలుస్తున్నారా? చూడండి మిస్టర్, మీ పేరేమిటో నాకు తెలియదు కానీ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. మా ఫాదర్ని పిలుస్తాను. డాడీ. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు విషయం నేనామెని. ఓ చాలు చాలు, అర్థమైంది. మిమ్మల్ని చూడగానే ఆమె జ్ఞాపకానికి వచ్చింది. అయితే నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు? ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. కానీ ఆమె ఇంకా మీ మనసులో మసులుతూనే ఉందిగా? అవును, ఆమె నా హృదయంలో మానని గాయం చేసిపోయింది. ప్రపంచంలో ఎటువంటి మహత్తర ఆనందం కూడా ఆ గాయాన్ని మాన్చలేదు. మానవుడు ఒక్కసారి ప్రేమిస్తాడు, ఆ తొలి ప్రేమలోని తరితీపి నా జన్మాంతం మర్చిపోలేదు. క్షమించండి, నేను ఇక్కడికి రావడం పొరపాటైంది. కంకణబంధనం దశగురుం మాంగళ్య సూత్రాణి సమృద్ధ్యర్థాన్యమైశ్వర్య